నమస్కారం అందరికీ. నా పేరు హరీష్. ఈరోజు బిజినెస్ న్యూస్ స్టార్ట్ చేద్దాం. మొదటి న్యూస్ ఆర్బీఐ గురించి. ప్రస్తుతం ఆర్బీఐ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్‌ని ఫేస్ చేస్తోంది. కేవలం 3 నెలల్లోనే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ ఎక్విటీస్ నుంచి $22.2 బిలియన్ వెనక్కి తీసుకెళ్లారు. ఇది ఎంత పెద్ద అమౌంట్ అంటే గత సంవత్సరం మొత్తం ఫారిన్ ఇన్వెస్టర్స్ తీసుకెళ్లిన డబ్బు కంటే కూడా ఎక్కువ. అసలు ఫారిన్ ఇన్వెస్టర్స్ మనీ బయటికి తీస్తే ప్రాబ్లం ఏంటి? ఇక్కడే అసలు ఎకనామిక్స్ గేమ్ మొదలవుతుంది. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్లో డాలర్స్ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అమ్మేసి డాలర్స్ తిరిగి తీసుకెళ్తున్నారు. దాంతో మార్కెట్లో డాలర్ డిమాండ్ పెరుగుతుంది. రూపీ వాల్యూ వీక్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే $1 కొనడానికి ఇంకా ఎక్కువ రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఆర్బీఐ దగ్గర పెద్ద ఛాలెంజ్ ఏంటంటే రూపాయిని స్టేబుల్గా ఉంచడం. దానికోసం ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే ఏం జరుగుతుంది? బ్యాంక్స్లో మనీ సేవ్ చేస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. దాంతో ఫారిన్ ఇన్వెస్టర్స్ మళ్ళీ ఇండియాలో మనీ పెట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ కామన్ మ్యాన్కి ప్రాబ్లం మొదలవుతుంది. హోమ్ లోన్స్ కాస్ట్లీ అవుతాయి, కార్ లోన్స్ కాస్ట్లీ అవుతాయి, బిజినెస్ లోన్స్ కూడా ఎక్స్పెన్సివ్ అవుతాయి. అంటే ఆర్బీఐ ఇప్పుడు 2 సైడ్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఒకవైపు రూపీని ప్రొటెక్ట్ చేయాలి, మరోవైపు ఎకనామిక్ గ్రోత్ స్లో కాకుండా చూడాలి. రెండో న్యూస్ రేట్ గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్. ఇప్పుడు Q4 2026 సంవత్సరం రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఈ కంపెనీ అసలు ఏం చేస్తుంది? ఇది ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్కి SaaS సొల్యూషన్స్ అందిస్తుంది. SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సింపుల్గా చెప్పాలంటే హోటల్స్, ఎయిర్లైన్స్, ట్రావెల్ కంపెనీస్కి ఆన్లైన్ సాఫ్ట్వేర్ టూల్స్ ప్రొవైడ్ చేస్తుంది. బుకింగ్ మేనేజ్మెంట్, ప్రైసింగ్ సిస్టమ్స్, ట్రావెల్ ఆపరేషన్స్ ఇలాంటి సర్వీసెస్ ఇస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇండియాలో ట్రావెల్ ఇండస్ట్రీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. డొమెస్టిక్ టూరిజం పెరుగుతోంది, ఇంటర్నేషనల్ ట్రావెల్ కూడా స్లోలీ నార్మల్ అవుతోంది. దాంతో హోటల్స్, ఎయిర్లైన్స్ టెక్నాలజీ మీద ఇంకా ఎక్కువ డిపెండ్ అవుతున్నాయి. పాజిటివ్ క్వార్టర్లీ రిజల్ట్స్ రావడంతో ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. ఇలాంటి కంపెనీస్ ఫ్యూచర్లో ఇంకా గ్రో అయ్యే అవకాశం ఉందని మార్కెట్ బిలీవ్ చేస్తోంది. ఎందుకంటే ఫ్యూచర్ ట్రావెల్ ఇండస్ట్రీ మొత్తం ఏఐ, ఆటోమేషన్, ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్స్ చుట్టూ తిరగబోతోంది. ఒకప్పుడు ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళి టిప్స్ బుక్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మొత్తం ప్రాసెస్ మొబైల్ యాప్స్లోకి వచ్చేసింది. అందుకే ట్రావెల్ టెక్ కంపెనీస్ మీద ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ పెరుగుతోంది. నాకైతే SaaS కంపెనీస్కి ఫ్యూచర్లో డౌన్ఫాల్ వచ్చే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏఐ ఇప్పటికే 80% వరకు కోడ్ రాస్తోంది. అలాగే ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ లాంటి కంపెనీస్ వాళ్ళే డైరెక్ట్గా ChatGPT, క్లాడ్లో SaaS టూల్స్కి సంబంధించిన ఫీచర్స్ తీసుకురావచ్చు. లేదా ప్రతి బిజినెస్ ఓనర్ సింగిల్ ప్రాంప్ట్తోతే సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి యూజ్ చేసే స్థితి రావచ్చు. ఇలా జరిగితే ట్రెడిషనల్ SaaS బిజినెస్ మోడల్స్కి డౌన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది. మూడో న్యూస్ ఒడిషా గవర్నమెంట్ ఒక పెద్ద డిసిజన్ తీసుకుంది. జూన్ 1, 2026 నుంచి ఒడిషా గవర్నమెంట్ కొనుగోలు చేసే అన్ని కొత్త 2 వీలర్స్, 4 వీలర్స్ తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయి ఉండాలి అని ఆర్డర్ ఇచ్చింది. ఇది గవర్నమెంట్ ఒఫీషియల్ వెహికల్స్కి కూడా అప్లై అవుతుంది. అసలు ఈ డిసిజన్ ఎందుకు ఇంపార్టెంట్? ప్రపంచం మొత్తం ఇప్పుడు స్లోలీ పెట్రోల్, డీజిల్ వెహికల్స్ నుంచి ఈ VS వైపు షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల పొల్యూషన్ చాలా తగ్గుతుంది. ఫ్యూల్ ఇంపోర్ట్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒడిషా తీసుకున్న డిసిజన్ వల్ల ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఛార్జింగ్ స్టేషన్స్ బిజినెస్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నేను ప్రతిరోజు మీకోసం ఇలాంటి బిజినెస్ న్యూస్ తీసుకొస్తూనే ఉంటాను. కింద హైప్ బటన్ కూడా ఉంది, దాన్ని ప్రెస్ చేసి ఈ వీడియోని ఇంకా ఎక్కువ మంది వరకు చేరేలా చేయండి.